జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. సింహరాశి వారికి ఈ వీడియో సాధారణ జాతకం కాదు. ఇదొక గంభీర హెచ్చరిక, ఒక రహస్య సంకేతం. 2026 ఏప్రిల్ 20, 21, 22, 23 ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సమయం. ఈ సమయంలో మీకు కనిపించని ఒక మహాశక్తి నీడలా మీ వెంట తిరుగుతోంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అది మీపై దృష్టి పెట్టింది. ఆ శక్తి ఎక్కడ్నుంచొచ్చింది, ఎందుకు మీనే ఎంచుకుంది, మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాబోతోంది? నిజం వింటే మీరు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతారు. కొంతమందైతే ఈ వీడియో పూర్తయ్యేలోపు కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంటారు. ఈ 4 రోజులు మీరొక నిర్ణయం తీసుకోవాలి. అది మీ జీవితాన్ని ఎత్తుకు తీసుకెళ్తుందా లేక కిందకి లాగుతుందా అన్నది మీ చేతిలోనే ఉంది. భూమండలం మీద ఎక్కడున్నా సరే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు తెలుసుకోబోయేది సాధారణ సమాచారం కాదు, మీ భవిష్యత్తు గురించి ఒక గట్టి నిజం. ఇప్పుడు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచండి. మొత్తం వీడియోని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి మాట మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ చెప్పే 100% గాఢమైన జ్యోతిష్య విశ్లేషణ. మరి ఇప్పుడు అసలు నిజం మొదలు. సింహరాశివారికి 2026 ఏప్రిల్ 20 నుంచి 23 వరకు గ్రహాల స్థితి సాధారణంగా ఉండదు. ఈ సమయంలో శని, కేతు, చంద్రుడు మరియు సూర్యుడు ఒక ప్రత్యేకమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం వల్ల మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలపై అనుమానం కలుగుతుంది. మీలో ఒక అంతర్ముఖత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. బయట ప్రపంచం కన్నా మీ మనసులో జరిగే సంఘటనలు మీపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. శని ప్రభావం వల్ల మీరు చేసిన ప్రతి పని గురించి మీరు విశ్లేషణ చేస్తారు. కేతు ప్రభావం వల్ల పాత విషయాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. చంద్రుడు మీ భావోద్వేగాలను పెంచుతాడు. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీరొక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఒక పరీక్ష కాలం. ఈ సమయంలో మీరు చేసే తప్పులు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అలాగే మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో ఈ సమయంలో స్పష్టంగా అర్థమవుతుంది. మీలో ఉన్న నిజమైన శక్తి బయటపడుతుంది. ఈ 4 రోజులు మీరు అర్థం చేసుకునే సమయం. నీడలా వెంటపడే శక్తి. ఈ సమయంలో మీకు కనిపించని ఒక శక్తి మీ వెంట ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ శక్తి మీ కర్మల ఆధారంగా పనిచేస్తుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తే ఇది మీకు రక్షణగా ఉంటుంది. మీరు చెడు ఆలోచనలు చేస్తే ఇది మీకు పరీక్షగా మారుతుంది. మీరు ఏ పని చేసినా ఒక సందేహం కలుగుతుంది. ఎందుకిలా జరుగుతోంది అని అనిపిస్తుంది. అదే ఆ శక్తి సంకేతం. అది మీను ఆపడానికి కాదు, మీను సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని అర్థంకాని సంఘటనలు చూస్తారు. కొన్ని విషయాలు అనుకోకుండా జరిగిపోతాయి. మీరు ఊహించని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. లేదా మీ జీవితంలో ఉన్నవాళ్లు దూరమవుతారు. ఈ శక్తి మీకు ఒక మార్గదర్శకుడిలా ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. లేదంటే మీరు అయోమయంలో పడిపోతారు. అకస్మాత్తుగా వచ్చే వార్త. ఈ సమయంలో ఒక ముఖ్యమైన వార్త మీ జీవితంలోకి వస్తుంది. అది మీరు ఊహించని సమయంలో వస్తుంది. ఈ వార్త మీ మనసును కుదిపేస్తుంది. అది మంచి వార్త కావచ్చు, లేదా మీకు పరీక్షగా మారే వార్త కావచ్చు. ఈ వార్త మీ పని, డబ్బు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదిగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి. తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వార్త మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఈ వార్తను ఎలా స్వీకరిస్తారో అదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా ఎదుర్కొంటే ఇది మీకు అవకాశంగా మారుతుంది. మీరు భయపడితే ఇది సమస్యగా మారుతుంది. కుటుంబంలో మార్పులు. ఈ 4 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. మీ మాటల వల్ల ఇతరులకు నొప్పి కలిగే అవకాశం ఉంది. మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఒక ఉద్రిక్త వాతావరణం ఉండవచ్చు. చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఈ సమయంలో మీరు ఓపికతో వ్యవహరించాలి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. కోపం వచ్చినా అదుపులో ఉంచండి. ఎందుకంటే ఈ సమయంలో జరిగిన గొడవలు ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయి.
అయితే ఈ సమయంలో ఒక మంచి విషయం కూడా ఉంది. మీరు సమస్యలను శాంతంగా పరిష్కరిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. మీరు మీ కుటుంబానికి ఒక ఆధారంగా మారుతారు. ఆర్థిక పరిస్థితి. డబ్బు విషయంలో ఈ 4 రోజులు చాలా జాగ్రత్త అవసరం. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు రావచ్చు. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల ఆర్థిక నిర్ణయాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వినియోగించాలి. అవసరమైన వాటికే ఖర్చు చేయాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఈ సమయంలో మీరొక ముఖ్యమైన ఆర్థిక పాఠం నేర్చుకుంటారు. డబ్బు విలువ ఏమిటో అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ కాలం తర్వాత మీరు మరింత స్థిరంగా ఉంటారు. ఆరోగ్యం హెచ్చరిక. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ఆరోగ్యపరంగా ఒక ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. బయటకు పెద్ద సమస్యలేమీ కనిపించకపోయినా లోపల ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు కనిపించే అవకాశముంది. ఇది కేవలం శారీరక సమస్య కాదు, గ్రహాల ప్రభావం వల్ల మీ మనసు ఎక్కువగా పనిచేయడం వల్ల వచ్చే ప్రభావం. మీ ఆలోచనలు ఆగకుండా తిరుగుతుంటాయి. చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించడం మొదలవుతుంది. ఇది మీ శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహారంలో కూడా నియమాలు పాటించాలి. ఆలస్యంగా తినడం, ఎక్కువగా బయట ఆహారం తినడం తగ్గించాలి. ఎక్కువ నీరు తాగాలి. శరీరానికి తగిన నిద్ర ఇవ్వాలి. ధ్యానం చేయడం ఈ సమయంలో అత్యంత అవసరం. ప్రతిరోజూ కొద్దిసేపు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఆరోగ్యం మీద మీరు చూపే శ్రద్ధ ఈ 4 రోజుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు చూసుకుంటే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. ప్రేమ మరియు సంబంధాలు. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక పరీక్షకాలం. మీ సంబంధంలో నిజాయితీ ఉందా లేదా అనే విషయం బయటపడుతుంది. మీరు మీ భాగస్వామితో మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి అవుతాయి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మీరు వినకుండా మాట్లాడితే సమస్యలు పెరుగుతాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమందికి ఈ సమయంలో సంబంధం ముగిసే పరిస్థితి రావచ్చు. కానీ అది పూర్తిగా చెడు కాదు. నిజమైన సంబంధముంటే అది మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి రావచ్చు. కానీ వెంటనే నమ్మకూడదు. ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. ఈ 4 రోజులు ప్రేమలో సహనం, అర్థం చేసుకోవడం, నమ్మకం ఎంత ముఖ్యమో నేర్పిస్తాయి. ఉద్యోగం మరియు కెరియర్. సింహరాశివారికి ఈ సమయంలో ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో కీలక మార్పులు కనిపిస్తాయి. మీరు చేస్తున్న పనిలో ఒక కొత్త అవకాశం రావచ్చు. అదే సమయంలో ఒక పరీక్ష కూడా ఎదురవుతుంది. మీపై ఉన్న బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేయగలరా లేదా అనే సందేహం కలుగుతుంది. కానీ ఇదే మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం. ఆఫీసులో మీపై కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు పనిని ఇతరులు గమనిస్తారు. మీరు చేసిన ప్రతి పని మీద తీర్పు ఉంటుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. అన్ని విషయాలు తెలుసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీరు కష్టపడితే మీకు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. మీరు నిరూపించుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. శత్రువులు బయటపడడం. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న నిజమైన ముఖాలు బయటపడతాయి. ఇప్పటివరకు మీతో మంచిగా ఉన్నవాళ్లలో కొంతమంది నిజ స్వభావం చూపిస్తారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు, మీ విజయాన్ని ఇష్టపడని వాళ్లు ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తారు. ఇది మీకు ఒక పెద్ద అవగాహన ఇస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థమవుతుంది. ఇది కొంచెం బాధ కలిగించవచ్చు. కానీ ఇది మీ భవిష్యత్తుకు మంచిది. ఈ సమయంలో మీరు ఎవరికీ మీ రహస్యాలు చెప్పకూడదు. మీ ప్రణాళికలు మీ దగ్గరే ఉంచుకోవాలి. శత్రువులు బయటపడడం అంటే అది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక రక్షణ కూడా. మీరు ముందుగానే జాగ్రత్తపడే అవకాశమిది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మీరు సాధారణంగా అనుభవించని ఒక ప్రశాంతత లేదా ఒక విచిత్రమైన భావన మీలో కలుగుతుంది. మీకు దేవుని గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఆలయానికి వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. మంత్రాలు వినాలని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకొక సంకేతం వచ్చినట్లు అనిపిస్తుంది. అది ఒక స్వప్నం రూపంలో ఉండవచ్చు, లేదా ఒక సంఘటన రూపంలో ఉండవచ్చు. ఈ శక్తిని మీరు సరైన దిశలో ఉపయోగించాలి. ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం, మంచి పనులు చేయడం ద్వారా ఈ శక్తి మరింత పెరుగుతుంది. మీరు ఈ ఆధ్యాత్మిక అనుభూతిని అర్థం చేసుకుంటే అది మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఒక కొత్త దిశలో ఆలోచించడం ప్రారంభిస్తారు. గతం తిరిగి రావడం.
ఈ 4 రోజుల్లో మీ గతం మళ్లీ మీ ముందుకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు చాలా కాలంగా మరచిపోయిన వ్యక్తులు, సంఘటనలు, నిర్ణయాలు ఒక్కసారిగా మీ జీవితంలోకి తిరిగి ప్రవేశిస్తాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల ప్రభావంతో జరుగుతున్న ఒక ముఖ్యమైన పరిణామం. కొంతమందికి పాత స్నేహితులు లేదా పాత ప్రేమ సంబంధాలు మళ్లీ కలుసుకునే పరిస్థితి రావచ్చు. వారు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు, మళ్లీ దగ్గరవ్వాలని చూస్తారు. కాని ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుని అదే తప్పులను మళ్లీ చేయకూడదు. గతం తిరిగి రావడమనేది మీకొక పరీక్ష. మీరు మారారా లేదా అన్నది తెలుసుకునే సమయం. మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్లగలరా లేదా అన్నది నిర్ణయించుకునే సమయం. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. గతాన్ని అంగీకరించి, అవసరమైతే క్షమించి ముందుకు వెళ్లడం మంచిది. కాని మళ్లీ అదే బాధలో పడిపోకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. నిర్ణయాలు తీసుకునే సమయం. ఈ 4 రోజులు సింహరాశివారికి నిర్ణయాలు తీసుకునే అత్యంత కీలక సమయం. మీరు ఇప్పటివరకు వాయిదా వేసిన విషయాలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. మీరు తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చిన్నవిగా అనిపించినా వాటి ప్రభావం చాలా పెద్దది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలదు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని శాంతంగా ఆలోచించాలి. మీ మనసు ఒకటి చెబుతుంది, మీ బుద్ధి మరోటి చెబుతుంది. ఈ రెండూ మధ్య సమతుల్యతను కాపాడాలి. మీరు నమ్మే వ్యక్తులతో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు. కాని చివరి నిర్ణయం మీది మాత్రమే కావాలి. ఈ సమయంలో మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీకు భవిష్యత్తులో స్థిరత్వం, విజయాన్ని అందిస్తాయి. ధైర్యం పరీక్ష. ఈ కాలం మీ ధైర్యాన్ని పరీక్షించే సమయం. మీ ముందుకు వచ్చే పరిస్థితులు నిన్ను భయపెట్టేలా ఉండవచ్చు. మీరు ఒక దశలో అయోమయంలో పడిపోవచ్చు. కాని ఇదే సమయంలో మీరు మీలో ఉన్న అసలైన బలం చూపించాలి. మీరు భయపడితే పరిస్థితులు మరింత కఠినంగా మారతాయి. మీరు ధైర్యంగా నిలబడితే సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఎప్పుడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు. కాని అదే సమయంలో మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. ఈ పరీక్ష నిన్ను బలహీనంగా చేయడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి. మీరు ఈ దశను దాటితే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగితే ఈ కాలం మీ జీవితంలో ఒక మలుపుగా మారుతుంది. రహస్య విషయం బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో ఒక రహస్య విషయం బయటపడే అవకాశముంది. అది మీకు సంబంధించినదైనా కావచ్చు, మీ చుట్టూ ఉన్న వారికి సంబంధించినదైనా కావచ్చు. ఇప్పటివరకు దాచిన ఒక నిజం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. అది మీకు షాక్ కలిగించవచ్చు. కాని అదే సమయంలో అది మీకొక స్పష్టత కూడా ఇస్తుంది. ఈ విషయం బయటపడడం వల్ల మీరు కొంతమందిపై మీ అభిప్రాయం మార్చుకోవచ్చు. మీరు నమ్మిన వ్యక్తుల గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా శాంతంగా ఆలోచించాలి. నిజాన్ని అంగీకరించడం కష్టమైనప్పటికీ అదే మీకు మంచిది. రహస్యాలు బయటపడడమంటే అది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. మీరు నిజాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. దైవ సంకేతం. ఈ సమయంలో సింహరాశివారికి ఒక దైవ సంకేతం లభించే అవకాశముంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఈ సంకేతం మీకొక స్వప్నం రూపంలో రావచ్చు, లేదా ఒక సంఘటన రూపంలో మీ ముందుకు రావచ్చు. మీరొక మాట వింటారు, ఒక సంఘటన చూస్తారు, అది మీ మనసులో గాఢంగా నిలుస్తుంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాని అర్థమేమిటో ఆలోచించాలి. మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు ఈ సంకేతం మీకొక మార్గాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో ప్రార్థించడం చాలా ముఖ్యమైనది. దేవుని మీద నమ్మకం పెంచుకోవాలి. మీరు నిజాయితీగా ప్రార్థిస్తే మీకు సరైన మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఈ దైవ సంకేతం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు దాన్ని గుర్తించి అనుసరిస్తే మీరొక కొత్త దిశలో ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రయాణం సూచన. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ఒక ముఖ్యమైన ప్రయాణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ ప్రయాణం కాదు, మీ జీవితంలో ఒక మలుపు తిప్పే ప్రయాణం కావచ్చు. మీరు అనుకోకుండా ఒక చోటుకు వెళ్లాల్సి రావచ్చు, లేదా ఒక పని కారణంగా ప్రయాణం ప్లాన్ చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తులు మీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించవచ్చు. మీరు వినే మాటలు, చూసే సంఘటనలు మీ ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు. అయితే ఈ సమయంలో ప్రయాణం చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాన్ లేకుండా వెళ్లకూడదు. మీకు అవసరమైన వస్తువులు, డాక్యుమెంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ ప్రయాణం మీకు ఒక స్పష్టత ఇస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఒంటరిగా ఆలోచించే సమయం కూడా దొరుకుతుంది. ఈ సమయంలో జరిగే ప్రయాణం చిన్నదైనా పెద్దదైనా అది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు దాన్ని ఒక అవకాశంగా చూడాలి. అదృష్టం తలుపు తట్టడం.
ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ఒక చిన్న అవకాశం వస్తుంది. అది మొదట్లో పెద్దదిగా అనిపించకపోయినా దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఈ అవకాశం ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. మీరు దాన్ని గుర్తించగలిగితే అది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ అవకాశం ఒక చిన్న సూచన రూపంలో వస్తుంది. ఒక వ్యక్తి చెప్పే మాట, ఒక చిన్న సంఘటన లేదా ఒక ఆహ్వానం రూపంలో ఉండవచ్చు. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయాన్ని గమనించాలి. మీరు ఈ అవకాశాన్ని పట్టుకుంటే మీ జీవితంలో కొత్త ద్వారం తెరుచుకుంటుంది. కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది. ఈ 4 రోజులు మీకు అదృష్టం తలుపు తట్టే సమయం. కర్మ ఫలితాలు. ఈ సమయంలో మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు మీ ముందుకు వస్తాయి. ఇది తప్పించుకోలేని విషయం. మీరు చేసిన మంచి పనులు మీకు మంచి ఫలితాలుగా కనిపిస్తాయి. మీరు చేసిన తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఈ 4 రోజులు కర్మ యొక్క నిజమైన అర్థం మీకు అర్థమవుతుంది. మీరు ఎందుకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎందుకు కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు మీకు సహాయం అందుతుంది. మీరు ఎవరికైనా నష్టం చేసి ఉంటే ఇప్పుడు మీరు పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు బాధపడకుండా అంగీకరించడం నేర్చుకోవాలి. ప్రతి అనుభవం మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కర్మ ఫలితాలు అనేవి శిక్ష కాదు, అవి మార్పు కోసం వచ్చే అవకాశాలు. మీరు వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. మార్పు ప్రారంభం. ఈ 4 రోజులు సింహరాశివారికి ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మీరు ఇప్పటివరకు ఉన్న దశ ముగిసి ఒక కొత్త దశ మొదలవుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా లోపలగా జరుగుతుంది. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తన అన్నీ మారడం ప్రారంభమవుతుంది. మీరు పాత అలవాట్లను వదిలి కొత్త మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధపడతారు. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు భయపడకూడదు. మార్పు అనేది సహజం. అది కొంచెం అసౌకర్యంగా అనిపించినా చివరికి అది మీకు మంచే చేస్తుంది. మీరు ఈ మార్పును అంగీకరిస్తే మీరు ఎదుగుతారు. మీరు దాన్ని తిరస్కరిస్తే మీరు అదే స్థితిలో నిలిచిపోతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతం. చివరి హెచ్చరిక. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం సింహరాశివారికి ఎంతో ముఖ్యమైనది. ఈ 4 రోజులు సాధారణంగా తీసుకోవద్దు. మీరు చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యం చేస్తే చిన్న తప్పులు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మీరు జాగ్రత్తగా ఉంటే అదే పరిస్థితులు మీకు అవకాశాలుగా మారతాయి. ఈ సమయంలో మీరు మీ మనస్సును నియంత్రించాలి. కోపం, భయం, అయోమయం ఇవన్నీ మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు ఈ 4 రోజులను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు ముందుకు వెళ్లే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చివరి హెచ్చరికను గమనించండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట యాదృచ్ఛికం కాదు. సింహరాశి వారికి ఈ 4 రోజులు ఒక సాధారణ సమయం కాదు, ఒక నిర్ణయాత్మక దశ. మీరు ఈ వీడియోని వినే సమయంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును స్థిరంగా ఉంచి ప్రతి మాటను లోతుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పిన విషయాలు కేవలం జాతకం కాదు, మీ జీవితాన్ని మలిచే మార్గదర్శకం. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి మీ ప్రేమ, సహాయం, హైప్ ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు. మీ జీవితాన్ని మార్చగల అసలు విషయాలు మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇది ఎన్నో మంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్ఞానం. ఆస్ట్రాలజర్ బాలాజీ మీకోసం అందించిన ప్రత్యేక విశ్లేషణ. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది. దాన్ని నమ్మండి, దాన్ని ఉపయోగించండి, ముందుకు సాగండి. చివరిగా మీకోసం ఒక పవిత్ర మంత్రం. ఓం నమః శివాయ. శివుడు